నరసింహస్వామి ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే తనని కొలిచిన ప్రతి భక్తుని ఆదుకుంటానని అభయమిస్తాడు. నరసింహుని జయంతి నాడు నరసింహమూర్తిని పూజిస్తే జీవితంలోని అవాంతరాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. అంతేకాకుండా ఈరోజు నరసింహుని భక్తితో పూజించిన వారికి జాతక చక్రంలో గ్రహాల వల్ల కలిగే దోషాలన్నీ తొలగిపోయి ఆ నరసింహుడు సుఖ సంతోషాలను అందిస్తాడు. నరసింహస్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి కుంకుమతో చేసిన అక్షతలతో నరసింహస్వామిని పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసి మాలలతో ఆయనను అలంకరించి వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కుతుంది. ఇక ఈరోజు లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని పరకడుపుతో జపిస్తే నరసింహస్వామి వారి కటాక్షం దక్కుతుందని పెద్దలు చెప్తారు. నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్ అంటూ నృసింహ గాయత్రిని జపిస్తూ ఉన్న ఎటువంటి అనారోగ్యం ఆపదల నుంచైనా విముక్తి లభిస్తుంది.